పీఎంపీ సేవలను ప్రభుత్వం గుర్తించాలని ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను ఆర్ఎంపీ పీఎంపీల సేవలు మెరుగుపరిచి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జీవో నంబర్ 1273 ద్వారా 4.32 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను నేటి ప్రభుత్వం కూడా అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లను జారీ చేయాలన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వారిపైన కేసులు బనాయించి అరెస్టు చేయడం సరికాదన్నారు. వీరికి ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేసి వాళ్ళ పరిధిలో వైద్యం చేసే విధంగా దానికి సరైన పరిష్కార మార్గం అన్నారు. వైద్య వృత్తులకు దూరంగా ఉండడం వీలు కాదని ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వంతో సమస్యలను విన్నవించి సత్వరమే పరిష్కార దిశగా కృషి చేస్తానని కోదండరాం తెలిపారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు పాల్గొన్నారు. ఒక ప్రజారోగ్య వ్యవస్థ ఎదగాలన్నా, ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలన్నా గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు కానీ ఆర్ఎంపీ పీఎంపీ లాంటి గ్రామీణ వైద్యులు కానీ అవసరం. ఆ గ్రామీణ వైద్యులను మనం నిర్లక్ష్యం చేయటం కుదరదు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు. ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు. వాళ్లకు అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వటానికి అంగీకరించి జీవో జారీ చేసి ఆ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక పారామెడికల్ వ్యవస్థలో భాగంగా వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగం అవుతారు. దానివల్ల ప్రాథమిక వైద్యం, ప్రాథమిక చికిత్సకు గ్రామీణ స్థాయిలో అవకాశం కలుగుతుంది. ఆ వ్యవస్థ బలపడినట్టయితే రోగాలను ఆదిలోనే మనం నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు. ఆ ప్రయత్నానికి ఈ వ్యవస్థ అనేది చాలా కీలకం. వాళ్ళకి శిక్షణ ఇద్దాం అది గవర్నమెంట్ ఇవాళ తీర్మానించింది, జీవో తెచ్చింది. దాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించాలి. కానీ ఆర్ఎంపీ పీఎంపీలే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే మాత్రం అది చాలా నష్టమవుతుంది. ప్రాథమిక వైద్యం గ్రామాల్లో అందుకు కష్టమవుతుంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి వైద్యం చేసుకోవటానికి తోడ్పడవలసిందిగా ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు దాని ఏర్పాటు కోసం జీవోలు జారీ చేసిండ్రు. ఆ జీవోను అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దామోదర్ రాజనరసింహ గారికి మేము ఈ విషయంపై వారికి ఉత్తరం ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని వారు స్వీకరించి ఒక 15 రోజుల లోపల ఈ విషయాలపైన ఒక పరిష్కారం చూపుతానని కూడా హామీ ఇచ్చిండ్రు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా సత్వరంగానే ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి దాడులను ఆపి ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవటానికి, గ్రామ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి, బస్తీలలో ప్రాక్టీస్ చేసుకోవటానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. జీవో ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కానీ అది చట్టం రావాలంటే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం చేసిన తల్లిని ఉన్న కరోనాలో 80-86 మందిని కోల్పోయినాం. అయినా గుండె నింపడంలో పని చేస్తున్నటువంటి టీఎంపీలపై టీఎస్ఎంసీ మరి మీరు చేస్తున్నటువంటి దాడులను వెంటనే నిలిపేయాలని చెప్పి విశేషంలో అవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా బలపరచాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు శంకర్ ముదిరాజ్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని నమస్కారం. ఈరోజు మన ఉమ్మడి రాష్ట్ర సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని నేను బలపరుస్తున్నాను. ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని అందరికీ సంబంధించిన ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పడంతో దాన్ని
తీర్మానాలు ఏదైతే మనమంతా ఐక్యత అందరం ఐక్యతతోని ఎంపీలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంది. 2009లో ఆ విధంగా జీవో ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది. కానీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. అది ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యానికి ఆర్ఎంపీ పీఎంపీలు బలి చేయడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థని కాపాడాలంటే ప్రజారోగ్య వ్యవస్థలో ఈ రోజున్న పరిస్థితుల్లో ఆర్ఎంపీ పీఎంపీ లేకుండా, అంటే వాళ్ళని కమ్యూనిటీ పారామెడిక్స్ అంటున్నాం, ఇప్పుడు ఆ పేరుతో ట్రైనింగ్ ఇచ్చారు. సో కమ్యూనిటీ పారామెడిక్స్ వ్యవస్థ లేకుండా ఈ ప్రజారోగ్యం అందరికీ అందడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా అందరికీ గుర్తింపు సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలంటున్నారు.